హాయ్ అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చన్నీ బాగా డ్రింక్ చేసి యూకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఒకసారి ఈ విండ్ సౌండ్ విను. నువ్వెప్పుడు నన్ను మిస్ అయినా కూడా ఈ ప్లేస్‌కొచ్చి ఈ విండ్ సౌండ్ విను, నేను గుర్తొస్తానని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట డ్రింక్ చేసి. యూకి అర్థమవుతుంది చన్నీ డ్రింక్ చేసిందని చెప్పేసి. వెంటనే తనెక్కడుందో ఫైండ్ ఔట్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అదే విషయం పక్కనే ఉన్న జియాంగ్‌కి కూడా చెప్తాడనమాట. జియాంగ్ నేను కూడా వస్తానంటే, మరి నీ కాలు బాలేదు కదా! అంటే ఇట్స్ ఓకే నడిస్తే ఇంకా బాగవుతుంది కదా! నేను కూడా తన్ని సెర్చ్ చేస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళి, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్‌కి వెళ్లి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ మన యూకే కనిపిస్తుందనమాట చెన్యి. తనక్కడ ఒక లేక్ దగ్గర లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నీళ్ళ లోపలికి. అప్పుడే దీన్ని గుర్తుపట్టి అక్కడికి వెళ్తాడు యూ. చెన్యి ఆగు అని చెప్పేసి ఏం చేస్తున్నావు అని చెప్పి, ఓ వచ్చావా నాకు తెలుసు నువ్వు వస్తావని చెప్పేసి, నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పు. అప్పుడే నేను నీతో పాటు వస్తాను ఇక్కడ నుండి, లేకపోతే నేను రాను అని చెప్పేసి బలవంత పెడుతూ ఉంటుందన్నమాట. ఎంత చెప్పినా కూడా వినదు అసలు తను. ఎంతసేపు నన్ను మ్యారేజ్ చేసుకుని నన్ను ప్రేమించాలి నువ్వు అన్నట్టు బలవంతం చేస్తూ ఉంటే ఇలా చెప్తాడు, నీకు పిచ్చి పట్టిందా? నువ్వు ఫోర్స్ చేసినంత మాత్రాన ఎవరు నిన్ను ప్రేమించరు. అది న్యాచురల్‌గా ఫీలింగ్ రావాలి. నేనెప్పుడు నిన్ను సిస్టర్‌గానే ఊహించుకున్నానే తప్పితే, రిలేషన్‌షిప్‌లో వైఫ్‌గా అలా ఊహించుకోలేదు. నీకెన్ని సార్లు చెప్పాలి? నా మాట విను కొంచెం పద ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడనమాట. తనేమో ఎంతసేపటికి రాదు. సరే అయితే విను, నీళ్ళలో దూకాలనుకుంటున్నావు కదా! లోపలికి వెళ్తే నీ ఫేస్ అంతా స్వాలో అయిపోతుంది. నీ ఇయర్స్ ఇంకా బాడీ అంతా స్వాలో అయిపోతుంది. నీకు ఓకేనా అంటే, ఆహా! నాకు నాట్ ఓకే అన్నట్టు చెప్తుంది. మరి నాతో పాటు రా అని చెప్పేసి తనెత్తుకొని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాడు. ఇంకో పక్క జియాంగ్ కూడా వెతుకుతూ ఉంది కదా చన్నీని. అనుకోకుండా వాళ్ళ క్లాస్‌మేట్స్ కూడా రీయూనియన్‌కి అదే రిసార్ట్‌కొస్తారు కదా! వాళ్ళ క్లాస్‌మేట్స్ ఎదురవుతారనమాట. ఎదురయ్యి తనని పిలుస్తారు. జియాంగ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి. చూసాంలే నువ్వు డేటింగ్‌కి నీ బాయ్ ఫ్రెండ్‌తో ఇక్కడికొచ్చినట్టున్నావు కదా! మేమేం డిస్టర్బ్ చేయలేదు కదా! అంటే అలా ఏం లేదు అన్నట్టు జియాంగ్ చెప్తుంది. వాళ్ళు జియాంగ్‌తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి స్పెషలిస్ట్ లీ కూడా వచ్చేసి, మీ అందరి కోసం నేను డిన్నర్ ఏర్పాటు చేశాను పదండి వెళ్దాం అన్నట్టు చెప్తారు. సో, వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట జియాంగ్‌కి బాయ్ చెప్పేసి. జియాంగ్ అప్పుడే యూ నుండి కూడా టెక్స్ట్ వస్తుంది. నేను షన్యని కనిపెట్టాను అని చెప్పేసి. సరే నేను ఇక రూమ్‌కి వెళ్తాను అన్నట్టు తను యూకి రిప్లై ఇస్తుంది. యూ ఏం చేస్తాడంటే చన్నీని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఇక నువ్వు వెళ్ళు నీ రూమ్‌కి అన్నట్టు చెప్తాడు. అదేంటి అలా వదిలేసి వెళ్ళిపోతావు? నేను వెళ్ళలేను, నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళు అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ చెన్ వస్తాడు. చెన్ ఇక చూసుకుంటాడు. చెన్ తిని నువ్వే చూసుకోక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తనేమో అక్కడే కూర్చుంటుందనమాట రానని చెప్పేసి. చను కూడా ఇక తన పక్కనే కూర్చొని, తను బట్టలన్నీ తడిచిపోయినాయి కాబట్టి తనకొక టవల్ ఇస్తాడు. జియాంగ్ వచ్చేసి ఇంకో రూమ్ తీసుకుందామని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్తుందనమాట. మీరు ఈ రూమ్‌లో ఉన్నారు కదా! మీకోసం ఎవరో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు లేక్ దగ్గర అన్నట్టు చెప్తే, మేబీ యూనే ఏర్పాటు చేసుంటాడని చెప్పేసి తను అక్కడికి వెళ్లి చూస్తుందనమాట. అప్పుడే తనకు గుర్తొస్తుంది, ఈరోజు యూ బర్త్‌డేనా ఏంటి? నాకేదో గుర్తొస్తుంది అన్నట్టు. సరే అని చెప్పేసి యూ కోసం ఏదైనా స్పెషల్‌గా ప్రిపేర్ చేద్దామని ఆ రిసార్ట్‌లో కిచెన్‌కి వెళ్లి ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క యూ కూడా అక్కడికొస్తాడనమాట. రిసెప్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీకోసం ఒక లేడీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసింది అన్నట్టు చెప్తారు. యూ అక్కడికి వెళ్తే తిను వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. యూ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఈరోజు నీ బర్త్‌డే కదా! నాకు గుర్తుంది. ఇదిగో నీకోసం ఈ డిష్ ప్రిపేర్ చేశానని చెప్పేసి ఇస్తుంది. ఈరోజు నా బర్త్‌డే కాదే అన్నట్టు తను చెప్తాడు. ఏంటి మీ బర్త్‌డే కదా! మరి గ్రాండ్ ఫాదర్ రూమ్‌లో ఈ డేట్ చూసాను. నేను ఇంకా మీ బర్త్‌డే అనుకున్నాను. అయితే సారీ అన్నట్టు చెప్తే, ఇట్స్ ఓకేనండి డిష్ తింటాను అని చెప్పేసి తీసుకుంటాడు. ఇంకో పక్క చన్నీ ఏమో డ్రింక్ చేసింది కాబట్టి నడుస్తూ వెళ్తూ ఉంటుందనమాట. అసిస్టెంట్ చన్ కూడా తన వెంటే వెళ్తూ ఉంటాడు. తనేమో నేను ఇక్కడే ఉంటాను నాకు కోల్డ్ వస్తుంది. అప్పుడు యూ నా దగ్గరకొచ్చి నన్ను చూసుకుంటాడు కదా! అంటే అసిస్టెంట్ చన్, మీకు పిచ్చి పట్టింది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మీరేం చేసినా కూడా యూకి మీరు నచ్చరు. ఇక వదిలేసేయండి. అనవసరంగా ఏదేదో చేస్తున్నారు అన్నట్టు చెప్తాడనమాట. జియాంగ్ ఇంకా యూ ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు సడన్‌గా ఎయిర్‌లో ఫైర్ వర్క్స్ కాలుస్తారనమాట ఎవరో. సో, అది చూసి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా క్యాండిల్ లైట్ డిన్నర్‌లో ఫైర్ వర్క్స్ చూస్తూ డిన్నర్ చేయడం వీళ్ళకి చాలా నచ్చుతుంది. ఇంకో పక్క అసిస్టెంట్ చన్ ఇంకా చన్నీ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఫైర్ వర్క్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు నైట్ వచ్చేసి యూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సూ వాళ్ళ రూమ్‌కి కొంచెం ఈ సూప్ పంపిస్తారా అన్నట్టంటే, సూ నేమ్ తోటి ఏ రూమ్ రిజిస్టర్ అవ్వలేదు అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఇందాక నాతో డిన్నర్ చేసింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నానంటే, అమ్మాయి పేరు జియాంగ్ ఆ నేమ్‌తోనే రూమ్ తీసుకున్నారు అన్నట్టు చెప్తే, ఒక్కసారిగా యూ షాక్ అవుతాడనమాట. నెక్స్ట్ డే ఇక వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళేప్పుడు కార్‌లో వెళ్తూ ఉంటే, సో, ఇలా అనుకుంటుంది మన జియాంగ్, కన్ఫర్మ్‌గా ఇప్పుడు యూ నన్ను క్షమించేసి ఉంటాడని చెప్పేసి విండోలో నుండి చేయి బయటికి పెడితే వెంటనే విండో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే సాంగ్స్ పెడుతూ ఉంటాడనమాట. ఏంటి నువ్వేమన్నా జెలసీగా ఫీల్ అవుతున్నావా ఏంటి? స్పెషలిస్ట్‌కి నాకు మధ్యలో ఏమన్నా ఉందని చెప్పి, అదేం లేదు. అసలు అతనికి నాకు ఏ ఏ సంబంధం లేదు. నేనైతే మిమ్మల్నే ప్రేమిస్తున్నాను అన్నట్టు చెప్తుంది.
సరే అయితే నిన్నెక్కడ డ్రాప్ చేయాలి? మీ ఇంటి అడ్రెస్ చెప్పు అంటే, అయ్యో! ఇంటి అడ్రెస్ ఏంటి ఇప్పుడేం చేయాలిరా బాబు అనుకున్నప్పుడు ఈ గ్యాప్‌లో యూఏ అంటాడనమాట. మా ఇంటికొస్తావా అంటే, ఆ! వస్తాను. మీ ఇంటికే వస్తాను అన్నట్టు అనుకుంటుంది. యూ ఇక తన ఇంటికి తీసుకువెళ్తాడనమాట. సో, అక్కడ పార్క్ చేసిన వెంటనే తన సీట్ బెల్ట్ అనేది ఇరుక్కుపోతుంది రావట్లేదని చెప్పేసి, సరే అని యూ హెల్ప్ చేస్తూ ఉంటే, యూ అంత క్లోజ్‌గా ఉండేసరికి యూకి కిస్ కావాలేమో అనుకోని తినే కావాలని చెప్పి కిస్ చేస్తుంది. కిస్ చేయగానే సీట్ బెల్ట్ తీసేసి యూ ఇక పైకి వెళ్ళిపోతాడు ఫాస్ట్. పైకి వెళ్ళిపోయి తిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తూ ఉంటాడనమాట. ఆ ఫోటోస్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమర్థమవుతుందంటే, ఆ ఫార్మ్ తినదే అనమాట. సో, తిన పేరు జియాంగ్. సో, అని చెప్పేసి అబద్ధం చెప్పి నన్ను మీట్ అవ్వడానికి వచ్చినట్టుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే తను టేబుల్ దగ్గర కూర్చొని ఆ ఫార్మ్ వే డాక్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే, ఆ వెనక సైడ్ నుండి అప్పుడే మన జియాంగ్ వెళ్తూ ఉంటుందనమాట. మనిద్దరం కలిసి బయటికెళ్తున్నామంటే, లేదు లేదు నేను రాను అంటే, నువ్వు వస్తున్నావు అంతే అన్నట్టు చెప్తాడు. తన చేతిలో ఆ ఫార్మ్ పేపర్స్ చూసి, ఓహ్! బయటికి వెళ్దాం అయితే, ఈ పేపర్స్ కోసమన్నా వెళ్ళాలి కొట్టేయడానికన్నా అని చెప్పి, సరే నేను వస్తానన్నట్టు చెప్తుంది. సరే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పేసి, ఇక తను కూడా రెడీ అయిపోయి యూతో కలిసి వెళ్తుందనమాట. యూ ఇక తనని ఎక్కడికి తీసుకువెళ్తాడంటే, యాక్చువల్లీ వాళ్ళ ఫార్మ్‌కే తీసుకువెళ్తాడు. సో, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత దిగు అంటే తనేమో అదేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు. వామ్మో! అడ్డంగా దొరికిపోతాను దిగాననుకో ఇక్కడ అందరికి నేను తెలుసా అని చెప్పేసి నేను దిగను. నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది. నాకు సడెన్‌గా ఏదేదో అవుతుందని చెప్పేసి ఏదేదో చెప్తూ ఉంటుంది. యూ ఏమో ఏం కాదు నేనున్నాను కదా దిగు. లోపలికి వెళ్ళాలి దిగు దిగు అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇక తనకి వేరే ఆప్షన్ లేక దిగుతుందనమాట. దిగ్గానే మళ్ళీ ఎండ చాలా ఎక్కువగా ఉంది నేను టాన్ అయిపోతాను. లోపల కూర్చుంటాను. మీ వర్క్ కంప్లీట్ చేసుకొని రండి అని చెప్పేసి తను వెళ్తూ ఉంటే, ఇప్పుడేంటి నువ్వు నడవలేవా అంటే నేను నడవలేను అన్నట్టు చెప్తుంది. వీల్ చైర్ తీస్తాడనమాట. నా దగ్గర వీల్ చైర్ కూడా ఉందని చెప్పి డిక్కీలో నుండి తీసి ఇక్కడ కూర్చొని నేను తీసుకువెళ్తాను అన్నట్టు చెప్తాడు. ఇంకా ఏం చెప్పాలో కూడా ఎక్స్‌క్యూజెస్ తనకే అర్థం కాదు. ఇక వేరే ఆప్షన్‌లోకి వెళ్ళి వీల్ చైర్‌లో కూర్చుంటుంది. అక్కడ కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని పైన ఒక కర్చీఫ్ కట్టుకుంటుందనమాట. ఎవరికీ ఫేస్ కనిపించకుండా ఉండడానికి. లోపలికి వెళ్ళేదానికి ఎంట్రీ టికెట్ అడుగుతారు. అతనికి కూడా ఫేస్ దాచుకుంటుంది. ఎక్కడ చూస్తే గుర్తుపడతాడా అని చెప్పేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే అక్కడ డాగ్స్ వీళ్ళ ఫార్మే కాబట్టి డాగ్స్ అయితే అవి లాయల్‌గా ఉంటాయి కదా! సో, వెంటనే తన చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. తినేమో అదేంట్రా బాబు ఇలా తిరుగుతున్నాయి కనిపెట్టేస్తాడేంటని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనిప్పుడు నడవగలను అని చెప్పేసి అక్కడ ఉయ్యాలుంటే ఆ ఉయ్యాల్లో వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ పక్కనే తన ఫోటోస్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఇవి చూస్తే అడ్డంగా దొరికిపోతాను చచ్చానురా బాబు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో యూ ఆ ఫోటోస్ చూడ్డానికి వెళ్తాడనమాట. తినేమో యాక్ట్ చేస్తుంది. నా కాలు కొంచెం నొప్పిగా ఉంది. ఒకసారి యూ ఇటు రావా అని చెప్పేసి. ఏమైందంటే మొన్న కొంచెం ట్విస్ట్ అయింది కదా! అదే మళ్ళీ కొంచెం నొప్పిగా ఉంది అన్నట్టు కవర్ చేస్తూ ఉంటుందనమాట. నువ్వు వెళ్లి అక్కడ కూర్చో అని చెప్పేసి మళ్ళీ తిను వెళ్లి ఫోటోస్ చూస్తాడు. బట్ లక్కీగా ఏమవుతుందంటే తిన ఫ్రెండ్ ఉన్నాడు కదా! లీ అతను ముందే తన ఫేస్ కనిపించిన ఫోటోలన్నీ మార్కర్‌తో చెడిపేసి ఉంటాడనమాట. హమ్మయ్య! అని చెప్పేసి అనుకుంటుంది. దూరం నుండి సైగలు చేస్తాడు కూడా తన ఫ్రెండ్ లీ నేనే చేశానని చెప్పేసి. తర్వాత అక్కడ ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోపలికి వెళ్ళాలని చూస్తాడు. ఆ రూమ్ లోపల వామ్మో! ఇవన్నీ ఉంటాయి నాకు రిలేటెడ్ ఐటెమ్స్ చూసాడు దొరికిపోతాను అడ్డంగా అని చెప్పేసి తనేమో వద్దు వద్దు మనం వెళ్ళిపోదాం ఇక్కడంతా బాలేదు అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటుందన్నమాట. లేదు లేదు లోపల ఎవరైనా ఉన్నారేమో చూడాల్సిందే అన్నట్టు యూ చెప్తూ ఉంటాడు. తినేమో కావాలని చెప్పేసి ఎలా అయినా ఆపాలని చెప్పేసి యూకి క్లోజ్‌గా వెళ్తూ ఉంటుంది. యూ కూడా తినని డుమ్మా పట్టించడానికి క్లోజ్‌గా వెళ్లి వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడన్నమాట. బట్ లోపల చూస్తే అంతా స్మెల్లొచ్చి చాలా యానిమల్స్ ఉంటాయన్నమాట. స్మెల్లీగా ఉంటుంది. ఆ రూమ్ కూడా మన జియాంగ్ వాళ్ళ ఫ్రెండ్ లీ ఉన్నాడు కదా! తనే ఆ రూమ్‌ని ముందే గజిబిజిగా చేసుంటాడు. ఎందుకంటే తను తెలివిగా ఏం చేసిందంటే వచ్చేప్పుడే రూట్ అర్థమైపోయి అంటే ఇతను మా ఫార్మ్‌కే తీసుకువెళ్తాడా అని చెప్పేసి ముందే లీకి చెప్పుంటుంది. ఏమన్నా ఉంటే క్లూస్ అన్ని డెస్ట్రాయ్ చేయని చెప్పేసి. బయటికి రాగానే ఇక జియాంగ్ చూసారా ఇక్కడంతా ఎలాగా ఉందో అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ వద్దు డేట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు నాకేం నచ్చలేదు వెళ్ళిపోదాం అని చెప్పి బలవంతం చేస్తూ ఉంటే అప్పుడు యూ ఇలా చెప్తాడనమాట. ఫ్యూచర్‌లో కొన్ని డేస్ ఆగిన తర్వాత ఈ ఫార్మ్ ఉండదు. ఇక్కడ ఈ యానిమల్స్ ఇంకా నీకు పీకాక్ అంటే ఇష్టమన్నావు కదా! ఈ పీకాక్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ తీసేస్తారు. ఇక్కడ ఒక రిసార్ట్ కడతారు. ఫైనల్‌గా చూసుకో అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఆంటీ ఉంది కదా! లీ వాళ్ళ ఆంటీ. ఆ ఆంటీ వచ్చేసి లీని చూసి ఎవరు నువ్వు మా ఫార్మ్‌లోకొచ్చావని చెప్పేసి కర్ర పట్టుకొని యూ వెంబట పరిగెడుతూ ఉంటుందనమాట. ఈ గ్యాప్‌లో లీ వచ్చేసి జియాంగ్‌ని మీట్ అయ్యి చూసావా అన్నీ కరెక్ట్‌గా సెట్ చేశాను కదా! అంటే ఆ చేసావులే ఆ కార్‌లో డాక్యుమెంట్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావో తెలీదు. ఆ అద్దం బ్రేక్ చేసైనా సరే ఆ డాక్యుమెంట్స్ తీసుకురా మనకవి కావాల్సిందే అన్నట్టు లీతో చెప్తుంది. లీ సరే అని చెప్పేసి ట్రై చేద్దామని వెళ్తాడు. బట్ తీసుకున్నాడో లేదో మనకప్పుడే చూయించరనమాట. మన యూ ఏమో ఆంటీ దగ్గర నుండి చిన్నగా తప్పించుకొని కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే జియాంగ్ కూడా వెళ్ళిపోతుందనమాట. ఇక ఇద్దరు మళ్ళీ కారు వేసుకొని రిటర్న్ వెళ్ళిపోతారు. ఆ రోజు మళ్ళీ నైట్ వచ్చేసి యూ ఆ డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాడు హాల్‌లో కూర్చొని. అది అబ్జర్వ్ చేసిన జియాంగ్, "మీకు మిల్క్ తీసుకొచ్చాను. చాలా కష్టపడ్డారు కదా! మిల్క్ తాగండి" అంటే, "అవునా? కొంచెం బాడీ పెయిన్‌గా కూడా ఉంది. మసాజ్ చెయ్యి" అన్నట్టు అడుగుతాడనమాట. తనకి మసాజ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. కొంచెం నడుము దగ్గర కూడా కొంచెం నొప్పిగా ఉంది మసాజ్ చేయని చెప్పేసి అలా మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు తనతోటి. తనకి చేతులు నొప్పులొచ్చినా కూడా పాపం చేస్తూనే ఉంటుందనమాట. సో, ఆ పాలు తీసుకొని సరే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఆ మిల్క్‌లో తనేదో కలుపుతుందనమాట. అది తాగిన తర్వాత డీప్ స్లీప్‌లోకెళ్తే ఆ డాక్యుమెంట్స్ నేను వెళ్లి కొట్టేయొచ్చు తన రూమ్‌కి వెళ్ళని చెప్పి ఇలా ప్లాన్ చేస్తుంది. కాసేపు ఆగిన తర్వాత తను లోపలికి వెళ్ళిన తర్వాత
తన డోర్ దగ్గరికెళ్ళి లాక్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట బయట నుండి. యాక్చువల్లీ తను అసలు ఆ మిల్కే తాగడు. లోపల నుండి హాల్‌లో ఉన్న సీసీ క్యామ్ నుండి చూస్తూ ఉంటాడు తనేం చేస్తుందో. తను అన్‌లాక్ చేస్తూ ఉంటే సడెన్‌గా డోర్ అన్‌లాక్ అయ్యేసరికి తను భయపడిపోయి వెంటనే బాత్రూమ్ లోపల పరిగెడుతుందనమాట. అప్పుడే వచ్చేసి ఈవు డోర్ తీస్తాడు. తను బయటకొచ్చి చూస్తే తనకు కనిపించదు. బాత్రూమ్‌లోకి వెళ్ళిందని చెప్పేసి అర్థమయ్యి బాత్రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ ఉంటాడు. తినేమో యూకి డౌట్ రాకూడదని చెప్పేసి అక్కడ కావాలని చెప్పి షవర్ ఆన్ చేస్తుంది. బట్ అనుకోకుండా అక్కడ స్లిప్ అయ్యి కింద పడుతుందనమాట. నడుము ఇరుగుతుంది. బయట నుండి గట్టిగా అరుస్తుంది. నేను కింద పడిపోయాను వచ్చి హెల్ప్ చేయని చెప్పి. యూ సరే అని చెప్పి లోపలికి వెళ్లి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ షవర్ ఆన్ చేయడం వల్ల తన బట్టలన్నీ తడైపోతాయన్నమాట. టవల్ కావాలి అంటే యూ ఇక కళ్ళు మూసుకొని ఆ బాత్రూమ్‌లో టవల్ ఉంటే ఇచ్చేస్తాడు. తనకి హెల్ప్ చేస్తాడనమాట. తీసుకువెళ్ళి తన రూమ్‌లో పడుకోబెడతాడు టవల్ చుట్టేసి. నాకు బ్యాక్ అసలు చాలా పెయిన్‌గా ఉందంటే, సరే ఉండు నేను మసాజ్ చేస్తా అని చెప్పేసి యూ మసాజ్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత నా చేతులు నొప్పులొస్తున్నాయి ఇక్కడ నేను ఆపేస్తున్నానంటే, ఇందాక నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేశాను. ఇప్పుడేమో చేతులు నొప్పులు అని చెప్పి ఆపేస్తున్నావా? ఇదేం బాలేదు అన్నట్టు చెప్తుంది. అదేంటి మరి నీకు చేతులు నొప్పులొస్తే చెప్పాలి కదా! ఎందుకు చెప్పలేదు? నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పేసా అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఫార్మ్ గురించి అడుగుతాడనమాట. తనేమో ఏం లేదన్నట్టే చెప్తుంది. మళ్ళీ అడుగుతున్నాను. సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. ఏమున్నా ఇప్పుడే చెప్పేసేయ్ నేను నిన్ను కంప్లీట్‌గా క్షమిస్తాను అని చెప్పినా కూడా ఏం లేదన్నట్టే చెప్తుంది. ఇక యూకి కోపం వచ్చేసి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ యూ బయటికి వెళ్ళిపోయాడని చెప్పేసి డోర్ సౌండ్ విని సైలెంట్‌గా తన రూమ్ నుండి బయటకొచ్చేసి యూ రూమ్‌కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. డోర్ తీసి డాక్యుమెంట్స్ కోసం డోర్ తీయగానే యూ లోపలే ఉంటాడు. నేనేమని పిలవాలి? సు అని పిలవాలా? జియాంగ్ అని పిలవాలా? అన్నట్టు అంటాడు. తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నిజం తెలిసిపోయింది ఏంటని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.